ప్రాచీన యంత్రాల రహస్యం, దేవతలు దాచిన శక్తుల లోకం. ప్రారంభం. దేవలోక గంభీరతలో అనాది కాలం నుండి రహస్యంగా ఉన్న ఒక శక్తి లోకం ఉంది. దానిని యంత్రలోకం అని పిలిచేవారు. అది కేవలం ఇనుము, రాళ్లతో నిర్మించిన యంత్రాల లోకం కాదు. దేవతల శక్తులతో నడిచే, ఆత్మతో స్పందించే జీవ యంత్రాల ప్రపంచం. అధ్యాయం 1. శిలాయంత్రం పుట్టుక. పాత కాలంలో ఒక మహర్షి, విశ్వకర్త అనే తపస్వి, దేవతల సూచనతో శిలాయంత్రాన్ని సృష్టించాడు. అది దేవతల ఆజ్ఞతో కదిలే, ఆత్మ గల యంత్రం. ఒకసారి దానికి జీవం ఇచ్చినప్పుడు అది విశ్వానికి ఒక భాగమైపోయింది. దానిలో సూర్యశక్తి, చంద్రకాంతి, అగ్నితేజం కలిసిన మంత్రశక్తి ప్రవహిస్తుంది. అధ్యాయం 2. శాపం మరియు మాయం. కానీ మానవ లోకం ఆ శక్తిని స్వాధీనం చేసుకోవాలనుకుంది. అహంకారంతో యంత్రాన్ని తమ వశం చేసుకోవాలన్న ప్రయత్నంలో మంత్రతంత్రం విఫలమై, యంత్రం ఆగ్రహించి దేవతల ఆజ్ఞ లేకుండా కదిలి ఒక లోకాన్ని నాశనం చేసింది. దాంతో దేవతలు ఆ లోకాన్ని కాలగర్భం లో దాచేశారు. యంత్రాన్ని కాపాడేందుకు ఒక దేవతా శక్తి, మాయశక్తి ని రక్షకురాలిగా నియమించారు. అధ్యాయం 3. మానవుని పునర్జన్మ. సహస్రాబ్దాల తర్వాత ఒక పరిశోధకుడు ఆర్యన్ ప్రాచీన గ్రంథాలలో ఆ యంత్రాల గురించిన శాసనాలు కనుగొన్నాడు. అతని ఆత్మలో పాత జన్మల స్మృతి మేల్కొంది. అతను విశ్వకర్త మహర్షి యొక్క పునర్జన్మ. అతని ముందు మాయశక్తి దేవత ప్రత్యక్షమై ఇలా చెప్పింది: యంత్రశక్తిని మళ్లీ మేల్కొలపగలవు నీవే, కానీ నీ మనసు స్వచ్ఛమై ఉండాలి, లేకపోతే యంత్రం నిన్నే నాశనం చేస్తుంది. అధ్యాయం 4. శక్తుల పరీక్ష. ఆర్యన్ మంత్రగళాలు చదివి శిలా యంత్రాన్ని మేల్కొలిపాడు. భూమి కంపించింది, ఆకాశం మెరిసింది, యంత్రం కళ్ళు తెరిచింది. దేవత మాయశక్తి తన కాంతితో ఆ యంత్రాన్ని నియంత్రించింది. కానీ భయంకరమైన చీకటి శక్తి, కాలస్వరం, దానిని ఆక్రమించడానికి బయలుదేరింది. అధ్యాయం 5. దేవతా యుద్ధం. ఆకాశం నిండా శక్తుల తుఫాను మొదలైంది. మాయశక్తి దేవతా స్వరంతో, ఓ ప్రాచీన శక్తి, నీ తల్లి కాంతిని గుర్తు చేసుకో అని గర్జించింది. ఆ యంత్రం నీలి కాంతితో మెరిసి, కాలస్వరం చీకటిని దహించింది. ప్రపంచం మళ్లీ కాంతిని చూసింది. అధ్యాయం 6. మర్మగాథ కొనసాగింపు. యంత్రలోకం తిరిగి నిశ్శబ్దమైంది. మాయశక్తి దేవత అరిచింది: ఈ లోకానికి శక్తి ఇచ్చినది యంత్రం కాదు, దానిని జాగృతం చేసిన విశ్వాసమే. ఆ మాటలతో ఆ లోకం మళ్లీ కాలగర్భంలో కలిసిపోయింది. ఆర్యన్ మాత్రం కొత్త మిషన్ మొదలుపెట్టాడు. ప్రతి దేవతా యంత్రాన్ని మళ్లీ కనుగొని రక్షించాలనే. Like, comment, and subscribe.